హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణంలో గత 130 ఏళ్లలో ఎన్నడూ లేని ఒక అరుదైన మార్పు చోటు చేసుకోబోతుంది. ఫిబ్రవరి నెలలో ఎండలు మండుతాయని అందరూ అనుకుంటే ప్రకృతి మాత్రం షాక్ ఇస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అసలు ఈ అల్పపీడనం ఎక్కడ ఉంది, మన రాష్ట్రాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, వడగాలు వాన ఎప్పుడు కురుస్తుంది, పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి వస్తే, ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం రాబోయే 24 గంటల్లో మరింత బలపడనుంది. వాతావరణం రికార్డుల ప్రకారం ఫిబ్రవరి నెలలో ఇలాంటి అల్పపీడనం ఏర్పడడం గత 130 ఏళ్లలో ఇది కేవలం 10వసారి మాత్రమే. ఐఎండీ నివేదికల ప్రకారం ఇది ఫిబ్రవరి 20 నాటికి నైరుతి బంగాళాఖాతంలోని ప్రవేశిస్తుంది. దీనివల్ల ఫిబ్రవరి 21 నుండి తెలుగు రాష్ట్రాల్లో మేఘవృత వాతావరణం ఏర్పడి అకాల వర్షాలు దారితీస్తుందని చెప్తున్నారు. అలాగే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఫిబ్రవరి 22 నుండి మధ్య 24 వరకు, అంటే ఫిబ్రవరి 24 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ మరియు ఉత్తర తెలంగాణ జిల్లాలో పిడుగులతో కూడిన వడగాళ్ళు వాన కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఫిబ్రవరి 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఎండలు పెరుగుతున్న తరుణంలో ఈ వర్షాల వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, నేడు మరియు రేపు కోస్తా ఆంధ్ర తీరంలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. ఐఎండీ అమరావతి హెచ్చరించింది. అలాగే విజిబిలిటీ 200 మీటర్ల కంటే తక్కువ ఉండవచ్చు కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి. అల్పపీడన ప్రభావం సముద్రంలో గాలులు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. అందుకే ఫిబ్రవరి 21 వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచించడం జరిగింది. ఈ అకాల వర్షాలు మరియు వడగాలు వల్ల కోతకు వచ్చిన పంటలు, ముఖ్యంగా మిర్చి, మామిడి పూత మరియు ధాన్యం దెబ్బతినే ప్రభావం ఉంది. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. అటు హైదరాబాద్ నుండి నగరాల్లో గాలి నాణ్యత క్షీణిస్తుంది, పూర్ కేటగిరీలో ఉంది. వాతావరణ మార్పుల వల్ల జలుబులు, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ఫిబ్రవరి చివరి వారం తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకం. మీ జిల్లాలో ప్రస్తుతం ఎండ ఉందా లేదా మబ్బుగా ఉందో కింద కామెంట్ చేయండి. మరిన్ని తాజా వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.